పసుపు ఉప్పు కలిపి పక్కకు పెట్టాం కదండి. పెట్టిన తర్వాత దీంట్లో నీరు అనేది ఉంటుంది. ఇప్పుడు నీరు బాగా పిండేస్తే మనకి చేదు ఎక్కువ ఉంటే తగ్గుతుందండి. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రసం అంతా తీసేసిన తర్వాత వీళ్ళని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలంతా ఒక్కొక్కటి అందులో ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటి దాంట్లో పేర్చాలండి. ఇవి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఎందుకంటే కాకరకాయ ఫుల్ అనేది మనం పెడుతున్నాం కాబట్టి మగ్గే టైం తీసుకుంటుంది. మనం లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఓకే, 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి. నేను 4 ఇంకా 5 వేసుకున్నాను. మా కారం తగ్గట్టు. మీకు కారం ఎక్కువ తినేటంటే ఒక మిరపకాయ ఎక్కువ వేసుకోండి. కలర్ కోసం, రుచి కోసం బాడిగ మిరపకాయలు 2 వేసుకున్నాను. ఇందులోనే మనము 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు ఉంటే మీరు ముందే వేసేసుకోండి. మా ఇంట్లో ఎండు కరివేపాకు ఉంది, నేను లాస్ట్ మినిట్లో వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనము మిక్సీకి పట్టుకుందాం. దీంట్లోనే 5 ఇంకా 6 వెల్లుల్లి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం. స్టఫింగ్ రెడీ అయ్యే లోపల మనకి కాకరకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొడిను రెడీ అయిపోయిందండి. కాకరకాయలు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఫుల్గా ఎంత అయితే అంత వీలుగా మనము స్టఫ్ చేసేసి తిరగా ప్యాన్లో పెట్టాలండి. అంతా స్టఫ్ చేసిన తర్వాత నాకు కొంచెం మిగిలిందండి. దీని పైగా లాస్ట్లో అలా వేసేస్తే సరిపోతుంది. మనం ఈ కాకరకాయలని మనము మరి ప్యాన్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అంతేనండి, చాలా ఈజీ. చాలామంది కాకరకాయ తినేలేదు చేదు కోసం. ఇలా చేస్తే మీరు కాకరకాయ చేదు అనేదే ఉండలేదు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిగిలిన పొడి అంతా మనం దీనిపైన చల్లేసుకున్నాం. ఇది రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, వేడి అన్నంలోకి, ఉత్త అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Bye.